ఇక్కడే మనం గ్రహించవలసింది ఏమిటంటే పార్వతీ పరమేశ్వరుడు ఏ విషయమైతే వాదులాడుకున్నారో ఆ విషయమే వాళ్ళంత అనురాగంతో ఉండడానికి కారణం కూడా. శివుడికి అమ్మా నాన్న లేకపోవడం వల్లే పార్వతీదేవికి మంచి కోడలు అని బిరుదు వచ్చింది. ఎందుకంటే అత్తగారు లేదు కాబట్టి. అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మ అన్నారు కదా లెక్క. అత్తగారు ఉంటే సతాయింపు సాధింపు అన్నీ ఉండేవి. పార్వతీదేవికి కూడా కొంచెం చెడ్డ పేరు వచ్చిండేది. ఈయనకి అమ్మ లేదు కాబట్టి ఆవిడకి అత్తగారు లేదు, అందుకని సుఖంగా ఉన్నారు. పార్వతీదేవికి తల్లి తండ్రి ఉన్నారు. హిమవత్ పర్వతం ఆయన తండ్రి, ఆవిడ తండ్రి. అలాగే మేనాదేవి ఆవిడ తల్లి. కానీ వాళ్ళు ఎప్పుడూ ఈ కాపురంలో వేలు పెట్టలేదు. ఒక్కసారి శివుడికి కన్యాదానం చేసిన తర్వాత ఇక మళ్ళీ హిమవత్ పర్వత మహారాజు సాయంత్రం ఒకసారి ఫోన్ చేసి మాట్లాడటం, మళ్ళీ మేనాదేవి మాట్లాడటం, పని మనిషి వచ్చిందా, ఏం కూర వండావు, దొండకాయ కూర వండావా, మీ అత్తగారు అస్తమానం దొండకాయ వండమంటుందా, ఇంకేమీ లేదా, నేను ఎలా పెంచాం, ఈ